నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రంజుగా మారాయి. నంద్యాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏ పార్టీలో చేరతారో, ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్లిపోతారో కూడా తెలియడం లేదు. దీంతో నంద్యాల పాలిటిక్స్ లో మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. క్షణానికి నంద్యాల పాలిటిక్స్ కొత్త రంగును పులుముకుంటోంది. అయితే నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. నంద్యాలలో టీడీపీకి చెందిన నేతలు వరుసపెట్టి వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకొని నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ను దక్కించుకోగా, తాజాగా ఆయన తమ్ముడు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసీపీలో చేరడం ఖాయమనే తెలుస్తోంది. 3వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఫ్యాన్ చెంతకు చేరనున్నారు. ఈ షాక్ నుంచి తేలుకోకుండానే టీడీపీకి మరో షాక్ తగిలింది. మంగళవారం కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులు నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేశవరెడ్డి వియ్యంకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆయన్ను నిలదీశారు బాధితులు. కేశవరెడ్డి బాధితులు నంద్యాలలో 30,000 మందికి పైగానే ఉండడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక టీడీపీ సతమతమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.